హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం 2024లో యూపీఎస్సీ నుంచి రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో చాలామంది విజయం సాధించడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 5-6 మెంబర్స్ రావడం జరిగింది. మహబూబ్ నగర్, కరీంనగర్. అందులో నుంచి ఒక విషయం నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఏంటిదంటే రీచ్ ద గోల్స్ ఛానల్స్ కొంచెం ఉపయోగపడే విధంగా అనిపించింది. ఏంటిదంటే ఒక కానిస్టేబుల్ని సిఐ అవమానించడం జరిగింది. ఏంటిదంటే ఇట్లా అనేసి కొంచెం అధికారంతో అవమానించడం జరిగింది. అప్పుడు తను అనుకున్నది ఏంటిదంటే, సరే అని అవమానించాడు కదా, సరే నా కానిస్టేబుల్ ఇంతే అని అనుకోలేదు. తను ఏం చేశాడు, ఆ జాబ్కి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకున్న తర్వాత 1 టైం ఫెయిల్ అయ్యాడు, 2 టైమ్స్ అట్లనే జరిగింది, 3 టైమ్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. 4th టైం మళ్ళీ తనలో ఉండే కసితోని చదివి తన యొక్క ఇప్పుడు 2024 యూపీఎస్సీ ర్యాంక్లో 780వ స్థానంలో తను నిలిచడం జరిగింది. తను ఐఏఎస్గా సాధించడం జరిగింది. అంటే దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒకటి ఎవరు ఏదనుకున్నా, మనం ఎవరు తక్కువ అంచనా వేసుకున్నా ఆ అంచనాను మనం రీచ్ అవ్వాలి. ఆ అంచనాను మనం తలకిందులు చేసి మన శక్తి సామర్థ్యాన్ని చూపించాలి. వాళ్ళు ఎంత అన్నారు కదా, అయ్యో నేను ఇంతే అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనది మనం చేస్తూనే ఉండాలి. మనం ఎంత కష్టపడితే మన గోల్ రీచ్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలి. అది ఒకటి మనం చేయగలిగింది అంతే.